దొంగ పరిస్థితి పెట్టి 300 గజాలు సార్ 700 గజాలకు 3000 గజాలు ఎట్లా కన్సెషన్ చేస్తాం. ఇట్లాంటివి చేశారు. తాగుతున్నారండి సీసాలు మా వైపు పడేస్తున్నారు. అలా అంటే ఏదో అంటున్నారు. వాష్రూమ్ వెళ్తున్నారు. పెట్టాలని అది కాదు. మీరు చూస్తున్నారు లైవ్ లొకేషన్ ఎట్లా ఒకసారి వాళ్ళ బాల్కనీ సీ ఫ్రమ్ దేర్ బాల్కనీ పిల్లలు we are telling madam what you didn't understand. We are telling as being a lady we are telling you what we are facing. action తీసుకుంటామని నేను 700 గజాల పర్మిషన్ అనుకున్నారు. దొంగ కదా మంచిది ఉంది కదా. రిమైనింగ్ మీరే చూస్తున్నారు కదమ్మా. అంతా అక్కడ ఏం నడుస్తోందన్న చూస్తున్నారు కదా. ఈరోజు ధర్నా చేపట్టి 3 రోజులు ఈ సింధూరా వైన్స్ని తొలగించాలని చెప్పని 3 రోజుల నుంచి ఎస్పీ అపార్ట్మెంట్ మహిళలే కానీ మరి అందరు కలిసి విద్యార్థుల సంఘాలు కానీ అన్నీ కూడా ధర్నా చేసినాయి. దానిలో స్పందించి మరి కమిషనర్ గారు విజిట్ చేసి మొత్తం కూడా పరిశీలిస్తే వాళ్ళకున్నది దొంగ పత్రాలు పెట్టి అనుమతి తెచ్చుకున్న వ్యక్తికి 700 గజాలు అంటే 3000 గజాల్లో నిర్మాణం చేసిన సంగతి ఇవాళ కమిషనర్ గారు ప్రత్యేకంగా విజిట్ చేసి చూసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక ఇటు కూడా పెట్టొద్దని చెప్పని మొత్తం వీడియో కూడా తీసుకుపోవడం జరిగింది. ఆదేశాలు కూడా మా ముంగటే చెప్పినాడు టీపీఎస్ గారికి ఇక ఫర్దర్ పని కావద్దని చెప్పని 2 రోజులు నాకు అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ నెల కింద మేము షోకాస్ నోటీస్ ఇష్యూ చేసాం. అక్కడ నిర్మాణం అని నోటీస్ ఇష్యూ చేసాం. ఫైనల్లో డిమాలిష్ నోటీస్ ఇచ్చేసి మేము డిమాలిష్ చేస్తాం అని చెప్పని హామీ ఇచ్చి కమిషనర్ గారు ఇడికి బయలుదేరినారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మాతో పాటు మీరు కూడా ఎండలో మాతో పాటు టైం స్పెండ్ చేసి మేము వెళ్తే కమిషనర్ ఆఫీస్కి అక్కడికి ఇక్కడికి మాతో చాలా స్పెండ్ చేశారు. మీ సపోర్ట్ మాకు వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మీ సపోర్ట్ మాకు మొత్తం ఉండాలని మేమందరం లేడీస్ తరఫున మా అపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మార్నింగ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అసలు నోటీస్ ఇచ్చాము అని అన్నారు. వచ్చిన కమిషనర్ కొత్త అతను కాబట్టి తనకి కేసు అంతా తెలియదు, అతనికి స్టడీ చేయడానికి 2 days అని అన్నారు. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేసాము. రాకపోతే మళ్ళీ మేము అందరము బై వాక్ ర్యాలీ వెళ్ళాము. అక్కడికి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే ఆయనను మాతో పాటు తీసుకొని వస్తే ఆయన మొత్తం ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాంక్ వరకు అంతా చూశారు. 2 days టైం అడిగారు, చెక్ చేసి చెప్తానన్నారు. 2 days తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ 3rd day కూడా మీ సపోర్ట్ మాకు కావాలి. మళ్ళీ మేము ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి ఈ వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మేము ధర్నాకి దిగుతామని మేమందరం ఏకదాటిగా చెప్తున్నాము. మాకు ఎవరు సపోర్ట్ వచ్చినా రాకపోయినా మేమే పవర్, మా సెక్యూరిటీ కోసం, మా పిల్లల ఫ్యూచర్ కోసం వైన్ షాప్ క్లోజ్ అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటాము.